మామిడికాయ సంచులు ప్రాముఖ్యత, సబ్సిడీలు. ముఖ్యంగా మామిడి కాయ పెరిగే దశలో అనేక రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించటం వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడి ఆ కాయలకు ధర తగ్గుతుంది. అదేవిధంగా ఈ పురుగులు, తెగుళ్ళు నివారణ కోసం విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ళ మందులు వాడటం వల్ల రసాయన అవశేషాలు కాయల్లో ఉండి ఆ కాయలు తినడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి. అలాంటి కాయలు తిన్న వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదేవిధంగా మరో ప్రధాన సమస్య పండు ఈగ. కాయ పూర్తిగా పెరిగి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి కాయలను కొట్టడం వల్ల కాయలు రాలిపోవటం, కుళ్ళిపోవడం, తద్వారా రైతుకి విపరీతమైన నష్టం వస్తుంది. వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక పరిష్కార మార్గం కాయకు సంచుల్ని కట్టడం. ఇటీవల మనకి మార్కెట్లో మామిడికాయకు కట్టే సంచులు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా 2 పొరలు కలిగి ఎర్రటి గోధుమ రంగులో ఉన్న సంచుళ్ళు మామిడికాయ కట్టినట్లయితే వాతావరణం నుంచి, అంటే ఎండ వేడిం నుంచి, అకాలంగా కురిసే వర్షాల నుంచి, పురుగు తెగుళ్ళ నుంచి మామిడికాయలను కాపాడుతుంది. ఈ సంచి కట్టే విధానం గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా కాయకు సంచిని తొడిగి తొడిమ దగ్గర 3 నుంచి 5 అంగుళాల ఎత్తులో కాయ కవర్ను కట్టాలి. దీనికోసం ప్రతి కవర్కు GI వైర్ ఉంటుంది. ఆ వైర్ని గట్టిగా కట్టినట్లయితే ఎంత పెద్ద వర్షం పడినా, గాలి దుమ్ము వచ్చినా, పురుగులు తెగుళ్ళు ఆశించినా కూడా కాయ రాలకుండా ఉంటుంది. అదేవిధంగా కాయ కట్టే సమయం విషయానికి వచ్చినట్లయితే కాయ పరిమాణం కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడు కానీ, లేదా బరువు విషయానికి వచ్చినట్లయితే 100 గ్రాములు కాయ పరిమాణం ఉన్నప్పుడు ఈ సంచులు కట్టుకున్నట్లయితే రంగు, మంచి నాణ్యత, రుచి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతకు ముందు దశలో, అంటే కాయ చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు ఈ సంచులు కట్టినట్లయితే కాయ రంగు పెరుగుతుంది కానీ రుచి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా 100 గ్రాముల పరిమాణంలో ఉన్నప్పుడు సంచులను కట్టుకున్నట్లయితే మంచి నాణ్యతతో పాటు రుచి కూడా బాగుండి ధర అధికంగా పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంచులు కట్టిన కాయలకు, కట్టని కాయలకు చూసుకున్నట్లయితే ధర దాదాపుగా రెట్టింపు ధర వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యాన శాఖ వారు ఈ మామిడికాయ సంచుల కోసం సబ్సిడీలని అందిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల కంపెనీల సంచులు ఉన్నాయి. వీటి ధర 2.5 రూపాయలు, ఒక సంచి 2.5 రూపాయలుగా ఉంది. అందుకుగాను ఉద్యానవన శాఖ వారు 50% సబ్సిడీ, అంటే ప్రతి కవర్ను ₹1.5 వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఎకరా మామిడి తోటకు ప్రతి రైతుకు 8,000 కవర్ల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. అట్లా 5 ఎకరాల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. 8,000 కవర్లకు గాను 10,000 రూపాయలు రైతులకి అందిస్తున్నారు. దీనికోసం దగ్గరలో ఉన్న ఉద్యాన శాఖ అధికారిని కలిసి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్ అందించినట్లయితే వారు ఈ సబ్సిడీని రైతుల అకౌంట్లో వేస్తున్నారు.